ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ కు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు ఇచ్చారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 12 లోపాల్ని పోలీసులు గుర్తించారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒక మహిళ అయితే మృతి చెందింది. అలాగే మరొక పక్క ఒక బాలుడు కూడా పరిస్థితి చాలా విషమంగానే ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ కి పోలీసులు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ కి సంబంధించి లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలి. అలాగే మరొక పక్క ఏదైతే ఆ థియేటర్ సంబంధించి 12 లోపాలు కనుగొన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సంధ్యా థియేటర్ అయితే నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే 10 రోజుల్లో ఏదైతే వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ నోటీసులో చెప్పడం జరిగింది. ఏదైతే ఈ సంధ్యా థియేటర్ లోని పుష్ప రిలీజ్ సమయంలోని థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకి అయితే ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్స్ వస్తున్న నేపథ్యంలోనే బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఏదైతే ఆ లెటర్ కూడా స్పందించి మరొక రిటర్న్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆ థియేటర్ కి హీరోయిన్స్ వచ్చిన సమయంలోని ఏదైతే జనాల తాకిడి ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఏదైతే క్రౌడ్ కంట్రోల్ చేయలేమంటూ కూడా సంధ్యా థియేటర్ కి రిప్లైగా ఒక రిటర్న్ నోటీస్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే అటు హీరో అల్లు అర్జున్ నేరుగా సంధ్యా థియేటర్ కి రావడం, అలాగే అక్కడ ఇలాంటి తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడం కూడా ప్రస్తుతం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కోర్టులో కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. అలాగే మరొక పక్క ఏదైతే అల్లు అర్జున్ పై కేసు నమోదైంది, అలాగే సంధ్యా థియేటర్ పై కూడా కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సంధ్యా థియేటర్ కూడా షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారు. అలాగే థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలి, అలాగే 10 రోజుల్లో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.